బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తో భారత్ చర్చలు ఏదైనా ఉంటే అది పీఓకే పైనే అన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో ప్రపంచం మొత్తం తెలుసని తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు ఆయన. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం విరమణ కొనసాగుతుందన్నారు. భారత్ పాక్ల మధ్య థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని తాము సమస్యను పరిష్కరించుకోగలమని చెప్పారు. భారత భూభాగ ఆక్రమణలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తో భారత్ చర్చలు ఏదైనా ఉంటే అది పీఓకే పైనే అన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో ప్రపంచం మొత్తం తెలుసని తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు ఆయన. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం విరమణ కొనసాగుతుందన్నారు. భారత్ పాక్ల మధ్య థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని తాము సమస్యను పరిష్కరించుకోగలమని చెప్పారు. భారత భూభాగ ఆక్రమణలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తో భారత్ చర్చలు ఏదైనా ఉంటే అది పీఓకే పైనే అన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో ప్రపంచం మొత్తం తెలుసని తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు ఆయన. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు సింధు జలాల ఒప్పందం విరమణ కొనసాగుతుందన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని తాము సమస్యను పరిష్కరించుకోగలమని చెప్పారు. భారత భూభాగ ఆక్రమణలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. Got a lot of international support. Many ministers, many leaders called up PM, many ministers called me up. We had a Security Council resolution which very clearly said that the perpetrators of the attack should be held accountable. And on May 7th morning, we held them accountable through the action which was taken through Operation Sindoor. Now, having said that, I know, what you have spoken to me earlier, that many issues have been raised. I honestly don't see the, to me things are fairly clear. So let me take this opportunity to spell out our position. One, where Pakistan is concerned, our relations, our dealings with them will be bilateral and strictly bilateral. That is a national consensus for many years. And there is absolutely no change in that consensus that dealings with Pakistan will be bilateral.